కొండల మధ్యన దట్టమైన అడవి వెనుక ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరి పేరు మరణాల మడుగు. ఆ పేరు రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఆ ఊరి దగ్గర ఒక పాత, శిథిలమైన ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి ఎన్నో భయానక కథలు ఊరంతా వ్యాపించి ఉండేవి. ఎవ్వరూ ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్లడానికి సాహసించేవారు కాదు. సూర్యుడు అస్తమించాడంటే చాలు, ఆ ఊరి ప్రజలు తమ ఇళ్ల తలుపులు మూసుకుని భయంతో వణికిపోయేవారు. కొంతమంది ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి ఆత్మ తిరుగుతోందని చెప్పేవారు. ఆ అమ్మాయి పేరు రాణి. చాలా సంవత్సరాల క్రితం ఆడుకుంటూ ఆ ఇంట్లోనే ప్రమాదవశాత్తు మరణించిందని ఊరి ప్రజలు చెప్పుకునేవారు. రాణి ఆత్మ ఇంకా ఆ ఇంటిలోనే బంధింపబడిందని, ఎవరైనా ఆ ఇంటికి వెళితే వారిని భయపెడుతుందని ప్రజలు నమ్మేవారు. రాత్రిపూట ఆ ఇంటి కిటికీలలోంచి చిన్నపిల్ల నవ్వినట్లు వింత శబ్దాలు వినిపిస్తాయని, నల్లటి నీడలు కదులుతున్నట్లు కనిపిస్తాయని అనేవారు. ఒకరోజు ఆ ఊరికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతని పేరు విక్రమ్. అతను ఒక పరిశోధకుడు. పాత కథలను, రహస్యాలను తెలుసుకోవడం అతని హాబీ. మరణాల మడుగు ఊరి గురించి, ఆ పాడుబడిన ఇంటి గురించి విక్రమ్ చాలా ఆసక్తిగా విన్నాడు. ఆ ఊరి ప్రజలను ఎంతగానో భయపెట్టినా విక్రమ్ మాత్రం ఆ ఇంటి రహస్యాన్ని తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయాక విక్రమ్ ఆ పాడుబడిన ఇంటివైపు నడవటం మొదలుపెట్టాడు. చంద్రుడు మేఘాల చాటున దాక్కుని ఉండటంతో చీకటి మరింత భయంకరంగా ఉంది. విక్రమ్ గుండె కొంచెం దడదడలాడుతున్నా తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. ఇంటి దగ్గరికి రాగానే చల్లని గాలి అతన్ని తాకింది. ఇంటి ముందున్న పెరట్లో ఎండిపోయిన ఆకులు గాలికి ఎగురుతూ వింతగా తిరుగుతున్నాయి. ఆ వాతావరణం ఎవరికైనా భయం కలిగించేలా ఉంది. విక్రమ్ నెమ్మదిగా తలుపును తోశాడు. అది పెద్ద శబ్దంతో తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే దుమ్ము, ధూళి, కుళ్ళిన వాసనలు అతని ముక్కులోకి చేరాయి. చీకటి కమ్ముకుని ఉండటంతో ఏమీ సరిగ్గా కనిపించడంలేదు. అతను తన టార్చ్ లైట్ వెలిగించి గదిలో ఉన్న వస్తువులను చూస్తున్నాడు. పగిలిపోయిన కుర్చీలు, చెల్లాచెదురుగా పడి ఉన్న పుస్తకాలు, పాత వస్తువులు అక్కడక్కడా కనిపించాయి. అకస్మాత్తుగా ఒక మూలన ఉన్న పాత ఉయ్యాల నెమ్మదిగా కదలడం విక్రమ్ చూశాడు. గాలికూడా లేనప్పుడు అది ఎలా కదులుతోందో అతనికి అర్థం కాలేదు. అతని వెన్నులో వణుకు పుట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.